అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన బండి సంజయ్ అనుచరులు దాడి చేసిరు. పాడి కౌశిక్ రెడ్డి కారును మొత్తం కూడా ధ్వంసం చేసిరు. ఆ టైంలో పాడి కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీస్లోనే ఉన్నాడట. కౌశిక్ రెడ్డి మాత్రం గాయాలు కాలే, కానీ కారును మొత్తం కూడా బద్దలు కొట్టేటటువంటి కార్యక్రమం చేసిరు. మరి బండి సంజయ్ అనుచరులు ఎందుకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వచ్చిరు, ఎందుకు కారును మొత్తం ధ్వంసం చేసిరు? కారణం ఏంటంటే పిఎంజే జ్యువెలర్ అని చెప్పి కరీంనగర్లో ఒక బంగారం షాప్ ఉన్నది. ఆ బంగారం షాప్ పైన కొంతమంది దొంగలు దొంగతనం చేశారు. గన్నులు పెట్టి మరి ఆ బంగారం షాప్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని బెదిరించి బంగారం మొత్తం కూడా దోసుకుపోయారు. ఓ కాల్చిరట, కాల్పులు కూడా జరిపిరట. అక్కడ ఉన్నటువంటి ఆ సిబ్బందికి గాయాలైనాయి, బుల్లెట్లు కూడా తగిలినాయి. పాపం చాలా మంది సఫర్ కూడా అయ్యారు. అయితే బంగారం షాప్ని విజిట్ చేయడానికి, బాధితులను పరామర్శించడానికి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోయిండు. ఆయన ఒక ప్రతిపక్ష పార్టీ లీడర్ కాబట్టి ఖచ్చితంగా ప్రజా సమస్యలపైన మాట్లాడాలి కాబట్టి కేటీఆర్ ఆ బంగారం షాప్ దగ్గరికి పోయిండు. పోయి ఆ బంగారం షాప్ని మొత్తం చూసిండు, బాధితులతో మాట్లాడిండు, ఓనర్తో కూడా డిస్కస్ చేసిండు. అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది కేటీఆర్ కనుక్కునేటటువంటి కార్యక్రమం చేసిండు. కనుక్కున్న తర్వాత కేటీఆర్ కరీంనగర్లో ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్లో కేటీఆర్తో పాటు జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ లీడర్ జీవన్ రెడ్డి కూడా ఉన్నాడు. జీవన్ రెడ్డి కూడా కలిసి మాట్లాడిండు, ప్రెస్ మీట్ పెట్టిరు. ఆ ప్రెస్ మీట్లో కేటీఆర్ చెప్పిన మాట ఏంటంటే, బండి సంజయ్ కేంద్ర మంత్రి, కరీంనగర్కి ఎంపీగా ఉన్నాడు. మరి బండి సంజయ్కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి పిఎంజే జ్యువెలర్ అనేటటువంటి ఆ బంగారం షాప్ మీద దొంగలు దాడి చేసి బంగారం మొత్తం ఎత్తుకోపోతే ఇప్పటిదాకా పోలీసులు వాళ్ళని పట్టుకోలేదు. మరి బండి సంజయ్ కేంద్ర మంత్రి కదా, మరి ఏం చేస్తున్నాడు? మరి చాలా పవర్స్ ఉంటాయి కదా, మరి ఆయన పోలీసులకు చెప్పొచ్చు కదా. అవసరం అనుకుంటే పోలీసులను మీరు పట్టుకోకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తా అని చెప్పి పోలీసులను అనొచ్చు కూడా, పోలీసులను ప్రెజర్ చేయవచ్చు. మరి బండి సంజయ్ ఎందుకు ప్రెజర్ చేస్తలేడు? పోనీ బంగారం షాప్ మీద గింత దాడి జరిగి బంగారం షాప్లో పనిచేసేటటువంటి సిబ్బందికి గంతగనం గాయాలైతే కూడా బండి సంజయ్ ఎక్కడ రెస్పాన్స్ అవుతలేడు, మాట్లాడతలేడు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనాలే కదా, మరి నీ ల్యాండ్ ఆర్డర్ ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు, మీ వ్యవస్థ ఏం చేస్తున్నారు? ఆఖరికి పోలీస్ వాహనాలలో పెట్రోల్ డీజిల్ కూడా లేదని చెప్తున్నారు. ఏంది పరిస్థితి? నువ్వు ఏం చేస్తున్నావు? హోంశాఖ మంత్రి నువ్వే కదా. మరి బంగారం షాప్లో దాడి జరిగి బంగారం మొత్తం దొంగలు ఎత్తుకోపోతే 24 గంటలు అవుతున్నా కూడా ఇప్పటిదాకా దొంగలను పట్టుకోకపోతే ఏం పోలీస్ శాఖ మెయింటైన్ చేస్తున్నాం అని చెప్పి బండి సంజయ్ రేవంత్ రెడ్డిని అనాలే కదా. ఎక్కడ కూడా బండి సంజయ్ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతలేడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర హోంశాఖ ఉందనుకో, వేరే వాళ్ళని అంటారు, అరే ఒక హోమ్ మినిస్టర్ నువ్వు పోలీసులను మరి ఏం చేస్తున్నావు, పోలీసులను ఎంక్వైరీ చేయమని చెప్పాలి కదా, ప్రెజర్ పెట్టాలి కదా. అరే పొద్దుగాల పూట 10:30, 10:40 టైంలో పొద్దుగానే షాప్ తెరిచే టైంలో దొంగలు వచ్చి దొంగతనం చేసుకొని పొద్దుగానే ఎండ కొడుతుంటే పోయి పారిపోతే ఇప్పటిదాకా పోలీసులు పట్టుకోకపోతే ల్యాండ్ ఆర్డర్ ఏమున్నట్టు? అంటే నడి రోడ్డు మీద ఏమన్నా కాల్చి పారిపోతే కూడా పోలీసులు ఏం చేయరన్నట్ట? ఇగో ఈ విధంగా కేటీఆర్ ప్రశ్నించిండు. కేటీఆర్ బండి సంజయ్ నిలదీసిండు. ఇంకో మాట కేటీఆర్ ఏమన్నాడంటే, బండి సంజయ్ రేవంత్ రెడ్డి గురించి ఒక్క మాట మాట్లాడతలేడు, ఆ దొంగతనం గురించి ఏం చెప్తలేడు. మరి బండి సంజయ్ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడకపోవడానికి గల కారణం వాళ్ళకు ఉన్నటువంటి భూములకు సంబంధించిన సంబంధాలు, వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ చెడిపోతుందేమో అనే ఆలోచనతోటి బండి సంజయ్ మాట్లాడతాడేమో, అంటే మాట్లాడతలేడేమో. బండి సంజయ్ అట్లనే రేవంత్ రెడ్డి ఇద్దరు మంచి దోస్తులు. ఈ దోస్తాన్ ఏదో ఒక రోజు నేను బయట పెడతా, వీళ్ళు చేస్తున్నటువంటి దందా, వీళ్ళు చేస్తున్నటువంటి చీకటి ఒప్పందాలన్నీ నేను బయట పెడతా అని చెప్పి కేటీఆర్ మాట్లాడే కార్యక్రమం చేసిండు. ఎప్పుడైతే కేటీఆర్ ఈ మాట అన్నాడో ఈ మాటకు బండి సంజయ్ కూడా కౌంటర్ ఇచ్చిండు. ఇక బండి సంజయ్ ఏమన్నాడు, ఏం కథ అనేది కూడా నేను మీకు ఆడియో వినిపిస్తా. వీడియో కూడా ఉంది కానీ అది నేను డౌన్లోడ్ చేయలే, కానీ మీకు ఆడియో వినిపిస్తా. ఫస్ట్ అసలు ఈ పంచాయతీ ఎట్లా స్టార్ట్ అయింది, ఎందుకు వీళ్ళు పోయి మొత్తం పోయిరు, మొత్తం ఎక్కడెక్కడ పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన కార్ అద్దాలన్నీ, కారును మొత్తం కూడా ధ్వంసం చేసే కార్యక్రమం చేసిరు. మొత్తం ఎక్కడెక్కడ పగలగొచ్చారు. ఇక మామూలుగా జరగలే, కరీంనగర్లో ఒక విధ్వంసమే జరిగింది. వీళ్ళందరూ కూడా బండి సంజయ్ని అభిమానించేటటువంటి వ్యక్తులు. బండి సంజయ్ అంటే వీళ్ళకి అందరికి ఇష్టం. బండి సంజయ్ కార్యకర్తలు, బండి సంజయ్కి సంబంధించిన అనుచరులు, బండి సంజయ్ అన్న దగ్గరనే ఉంటారట వీళ్ళంతా. ఇట్లా కారు మొత్తం కూడా ధ్వంసం చేసి ఎక్కడ కూడా పాడి కౌశిక్ రెడ్డి పోలీసులు మొత్తం కారు అంతా బదలుగొట్టిన తర్వాత, మొత్తం కారును చిత్తు చేసిన తర్వాత, అద్దాలన్నీ బలగొట్టిన తర్వాత అప్పుడు పోలీసులు వచ్చి వాళ్ళని గుంజుకోపోతారు గంతే. ఇంకా గుంజుకోపోతుంటే కూడా, అన్న కొడుతుంటే కూడా ఎక్కడ కూడా పోలీసులు వాళ్ళ చేతిలో లాఠీ లేదో కథ లేదు. వాళ్ళు లోపల పోయి కొడుతుంటే పోలీసులు గిట్లా చూస్తున్నారు. సరే కానీ తర్వాత వస్తామన్నట్టు చూస్తున్నారు. ఏందన్నట్టు ఈ వ్యవస్థ? అరే గంత ఘోరంగా కారు పైన విచక్షణారహితంగా మొత్తం దాడి చేసి ఆగమాగం చేస్తుంటే ఏందన్నట్టు? పోలీసులు ఏం చేస్తున్నట్టు? ఓ లాఠీ లేదు, బెదిరించుడు కూడా లేదు, ఆఖరికి వాళ్ళని గుంజుకోపోతారు. అయినా సరే వాళ్ళు వచ్చి మొత్తం విధ్వంసం చేసిరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన.
కౌశిక్ రెడ్డి అదే క్యాంప్ ఆఫీస్లో ఉన్నాడట. ఇగో ఇంకో వీడియో చూడు, వాళ్ళు ఎట్లా వస్తారు ఏం కథ. ఇప్పుడు ఈడ దాడి జరుగుతుందని, ఈడ పంచాయతీ అవుతుంది అనే విషయం ఖచ్చితంగా పోలీసులకు తెలిసే ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఉత్తగానే కాదు కదా, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎవరైనా దాడికి వస్తారో ఏం కథ అని చెప్పి ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా తెలుస్తుంది. పోలీసులు అప్పటికప్పుడు అబ్జర్వేషన్ పెడతారు. మరి పోలీసులకు తెలియదా? అంత అయిపోయిన తర్వాత వచ్చిరు, ఇగో వాళ్ళు వచ్చి ఇక మూకముడి మొత్తం ఇగో పాడి కౌశిక్ రెడ్డి కారు అద్దాలు మొత్తం బద్దలు కొట్టిరు, పలగొట్టిరు. ముంగడ కారద్దాల వల్ల కొట్టిరు, వెనక వాళ్ళ కొట్టిరు, మొత్తం ఆగమాగం లోపలికి చొరబడ్డారు. క్యాంప్ ఆఫీస్ లోపలికి పోయిర్రు, లోపలి పోయి డోర్లు వాళ్ళ కొడుతుర్రు, మొత్తం ఆగమాగం పరిస్థితిగా మొత్తం ఆగం కథ. ఇగో గేట్ లోపడి ఓడు, వాళ్ళు డోర్ వేసుకున్నారు, పాపం వాళ్ళు డోర్ వేసుకున్నారు లోపల. ఇక వీళ్ళు డోర్ కొట్టుడు, కిటికీలు కొట్టుడు, ఆ పులకుండలు అన్ని వాళ్ళ కొట్టిరు. అయినా సరే లోపలికి పోయిర్రు. లోపలి పోయి లోపల ఉన్నటువంటి చైర్లు గీర్లు అన్ని కూడా మొత్తం నిలమట్టం చేసే కార్యక్రమం చేసారు. ఇదంతా రీజన్ ఏంది, కారణం ఏందనేది నేను చాలా క్లియర్గా నేను మీకు చెప్తా. చాలా మంది జనాలు ఏమంటారు తెలుసా, చీ వీళ్ళు రాజకీయ నాయకుల, రాజకీయానికి కాదు దేనికి పనిచేయరు వీళ్ళు, ఇంటికాడ కూర్చోనికి తప్ప దేనికి పనిచేయరు వీళ్ళు అంటారు జనం తెలుసా. ఏం బూతులు అవి, ఏం మాటలు అవి. కేటీఆర్ ఏమో ముఖ్యమంత్రిని పట్టుకొని అవులాగాడని తిడతాడు. కేటీఆర్ ముఖ్యమంత్రిని పట్టుకొని దద్దమ్మ చేతగాని సన్నాసి అని కేటీఆర్ తిడతాడు. రేవంత్ రెడ్డి ఏమో రకరకాల బూతులు, రేవంత్ రెడ్డి కేసీఆర్ పట్టుకొని సాగు కోరుకుంటాడు. రేవంత్ రెడ్డి బూతులు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రండా, లుచ్చా, లపంగి, బేవకూఫ్, గియోకు, గీ మాటలా, ఇట్లాంటి మాటలు మాట్లాడతారా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి? ఇక బండి సంజయ్ అన్న అయితే ఇష్టం ఉన్నట్టు మాట్లాడు, నువ్వు మీ అయ్యకే పుట్టినవా, నువ్వు కేసీఆర్కే పుట్టినవా అని చెప్పి కేటీఆర్ అంటున్నాడు. ఏ మాటలు ఇవి? ఏ రాజకీయ నాయకుడైనా వ్యక్తిగతంగా మాట్లాడుకుంటారా? రాజకీయ పరంగా మాట్లాడుకోవాలి. చాలా మంది జనాలు అంటారు, చీ మీరు రాజకీయానికి పనిచేయరు, మీరు రాజకీయానికి పనిచేస్తారు. కార్యకర్తలు కూడా గిట్లా మాట్లాడుకోరు. బుడ్డ లీడర్లు, గల్లీలో తిరిగేటటువంటి లీడర్లు కూడా మీ లెక్క మాట్లాడుకోరు అని చెప్పి జనాలు చెప్తున్న మాట మనమేం చెప్తలేం. బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రి ఎంత హుందాతనంతో మాట్లాడాలి, ఎంత అద్భుతంగా మాట్లాడాలి. కేటీఆర్ ఒక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రేపటి రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యేటటువంటి వ్యక్తి, ఎట్లా మాట్లాడాలి? రేవంత్ రెడ్డి తెలంగాణకు బాస్ ముఖ్యమంత్రి, ఎట్లా మాట్లాడాలి? మరి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు టీవీలలో మహిళలు కూడా చూస్తారు, టీవీలలో జనాలు చూస్తారు. అరే పాపం 18 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలు చూస్తారు, మమ్మల్ని చూసి వాళ్ళు ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతారనే ఒక బుద్ధి లేదా రాజకీయ నాయకులకు? అన్నం తింటురా, గడ్డి తింటురా రాజకీయ నాయకులు? ఏం బూతులు ఇవి, ఏం మాటలు ఇవి? ఇట్లా మాట్లాడతారా? కేటీఆర్ ఏమో రేవంత్ రెడ్డిని అవులాగాడని తిడుతున్నాడు కదా, ఏం భాష అది? కేటీఆర్ మాట్లాడాల్సిన అట్లనే మాట్లాడన్నా కేటీఆర్ ఒక ముఖ్యమంత్రి పట్టుకొని కట్టానన్నా? సరే రేవంత్ రెడ్డి కంటే నిజంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఏందో ఆయనకే అర్థమైతలేదు, ఆయనకు పబ్లిక్లో క్రెడిబిలిటీ పోయింది అనుకుందాం. అంటే నీకు కూడా క్రెడిబిలిటీ లేదా కేటీఆర్? బండి సంజయ్ అన్న మీకు కూడా లేదా క్రెడిబిలిటీ? కేటీఆర్ కంటే బుద్ధి లేదు అనుకుందాం, మీకు లేదా? గట్లెట్లా మాట్లాడతారన్న మీరు? మిమ్మల్ని చూసి మేము నేర్చుకున్నాం రాజకీయాలు. ఉంటే బండి సంజయ్ అన్న లెక్క మంచి రాజకీయం చేయాలి, అద్భుతంగా మాట్లాడాలి. సంజయ్ అన్న మాట్లాడుతుండే గంట సేపు స్పీచ్ వినబుద్ధి అవుతుంది. అట్లాంటిది సంజయ్ అన్న ఈరోజు అట్లా విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. కేటీఆర్ని వ్యక్తిగతంగా కేటీఆర్ పట్టుకొని మీ అయ్యకే పుట్టినవా, కేసీఆర్కే పుట్టినవా, గదేం ఏం భాష? అట్లా మాట్లాడతారు ఎవరైనా? మాట్లాడితే మాట్లాడండి, నీకు దమ్ముంటే ప్రూవ్ చేయి. కేటీఆర్ నాకు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ఉందో ప్రూవ్ చేయి, నీకు దమ్ముంటే, చేతనైతే, నువ్వు మొగాడివైతే ఇలాంటి భాష మాట్లాడడం ఓకే, ఇవి కూడా కుదురుతాయి. కానీ ఫ్యామిలీ ఏందండి, మీ అయ్యకే పుట్టినవా, మీ అయ్యకు పుడితే అని చెప్పి మాట్లాడడం ఏంది బండి సంజయ్ అన్నది కరెక్ట్ కాదు కదా. ఇట్లా మాట్లాడతారు ఎవరైనా? పద్ధతి కాదు, అట్లా మాట్లాడకూడదు. మీరు కేంద్ర మంత్రి పదవిలో ఉన్నారు, నిజంగా కేటీఆర్ మీ పైన ఆరోపణలు చేస్తే మీరు కేసు పెట్టండి, లీగల్గా ముందుకెళ్ళండి, దమ్ముంటే రండి అని ఒక సవాల్ విసిరండి, చర్చకు సిద్ధమవ్వండి. ఏం భాష, ఏం బూతులు అవి? సరే కేటీఆర్ ముందు ఏమన్నాడో ఈ వీడియో చూడు. ఒక్క నిమిషం ఆవురి, నేను చూపిస్తా. ఆయన హోంశాఖ సహాయ మంత్రి, ఆయన విమర్శిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి, ఇది పరిపాలన వైఫల్యం. రాష్ట్ర హోంశాఖ మంత్రిని విమర్శించాలి. ఎందుకు బండి సంజయ్ గారి నోట్లోంచి పొరపాటును కూడా రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క మాట రాదు? ఎందుకు భయం? రేవంత్ రెడ్డి గారిని అనాలంటే, రేవంత్ రెడ్డి గారికి ఏమైనా విమర్శ చేయాలంటే ఎందుకంత భయపడుతున్నారు బండి సంజయ్ గారు? ఏం కాంతి శీకుల భూముల విషయంలో కలిసి పనిచేసే వ్యవహారంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందనా? మాకు అన్ని తెలుసు, టైం ప్రకారం అన్ని బయటకు వస్తాయి. ఎంత డీప్ గా కనెక్షన్లు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, అన్ని బయటకు వస్తాయి. ఎవరికి సహాయంగా ఉంటున్నారు, సహాయ మంత్రి ఎవరికి సహాయంగా ఉంటున్నారు, అన్ని బయటకు వస్తాయి. సో కేటీఆర్ మాట్లాడిన మాట ఇది. ఏదో భూములకు సంబంధించిన వ్యవహారంలో రేవంత్ రెడ్డి అలాగే బండి సంజయ్ ఇద్దరు కలిసి ఏదో చేస్తా ఉన్నారు అనేది కేటీఆర్ చెప్పినటువంటి మాట. త్వరలో అన్ని బయట పెడతా అని చెప్పి కేటీఆర్ చెప్పిండు. ఇదే మాట కదా
ఈ ఒక్క మాటనే కదా అన్నది. దీనికి బండి సంజయ్ అన్న చెప్పినటువంటి కౌంటర్ ఒకసారి వినోర్రి. నాకు చాలా విచిత్రం అనిపించింది. ఏమున్నదని చెప్పి దీంట్లో సరే కౌంటర్ ఇస్తే ఇచ్చుకోవచ్చు, పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఏం కౌంటర్ ఇగో అంటున్నారు, అన్ని బయటకు వస్తాయి. నువ్వు మనిషి పుట్టుక ఉడితే నువ్వు నిజంగా కేసీఆర్ కొడుకు అయితే అవన్నీ బయట పెట్టు, లేకుంటే మనిషి కంటే హీనమైన బతుకొని నేను భావిస్తాను. నువ్వు మనిషి అయితే మనిషి పుట్టుక ఉడితే నేను డ్రగ్స్ తీసుకోకుండా మాట్లాడినా అని నువ్వు భావించుకుంటే నువ్వు వేరే ఏం చాలా ఇస్తున్నాను, నీకు 24 గంటల టైం ఇస్తున్నా, నువ్వు బయట పెట్టు. నువ్వు మనిషి పుట్టుక ఉడితే, లేకుంటే మనిషిలకు ఎవరు గ్రహించాడు అయితే జంతువు కంటే చీమ కంటే హీనంగా నీ బతుకని చెప్తే సమాజం, తెలంగాణ సమాజం చెప్తా. నువ్వైతే దానికి సిద్ధమే ఉండు. 24 గంటలు 48 గంటల టైం ఇస్తా, బయట పెట్టు. ప్రధానమంత్రి ఎవరికి సాయంగా ఉంటున్నారు, అన్ని బయటకు వస్తాయి. నువ్వు మనిషి పుట్టుక ఉడితే నువ్వు నిజంగా కేసీఆర్ కొడుకు అయితే అవన్నీ బయట పెట్టు, లేకుంటే నువ్వు మనిషి పుట్టుక ఉడితే నువ్వు నిజంగా కేసీఆర్ కొడుకు అయితే ఇవన్నీ బయట పెట్టు. ఇది బండి సంజయ్ అన్న చెప్తున్న మాట. కేటీఆర్ ఏమన్నాడు? సరే కేటీఆర్ మరి డ్రగ్స్ గురించి ఏమన్నా అన్నాడా? నిజంగా డ్రగ్స్ చర్చ కేటీఆర్ ఏమన్నా తీసినా తీయలేదో తెలియదు, కానీ బండి సంజయ్ చెప్తున్నాడు కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడు, కేటీఆర్ డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నాడు, నీ లెక్క నేను డ్రగ్స్ తీసుకోను, నువ్వు దమ్ముంటే చర్చకు రా అని చెప్పి బండి సంజయ్ అన్న చెప్పిన మాట. కేటీఆర్ ఏమన్నాడు? మరి వీళ్ళకి ఏమైనా లింకులు ఉన్నాయేమో, అందుకే బండి సంజయ్ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడతలేడు అని చెప్పి కేటీఆర్ చెప్పిన మాట. సంజయ్ అన్న ఏమంటున్నాడు? నువ్వు నిజంగా కేసీఆర్ కుడితే కేసీఆర్ కొడుకువే అయితే నాకు రేవంత్ రెడ్డి మధ్యలో ఏమున్నదో బయట పెట్టు, మేము ఏం దందా చేసినామో బయట పెట్టు, నీ ఆస్తి ఎంత నా ఆస్తి ఎంత అనేది మనం చూసుకుందాం. నీకు ఒకనొక టైంలో ఇస్త్రీ చొక్కా కూడా లేదు, ఇప్పుడు ఇస్త్రీ చొక్కా వేసుకొని తిరుగుతున్నాం అని చెప్పి బండి సంజయ్ అన్న తన స్టైల్లో కేటీఆర్ని విమర్శలు చేశాను. కానీ ఒక మాట తప్పు, నువ్వు నిజంగా కేసీఆర్కు పుట్టినవా లేదా అనే మాట తప్పు. ఫ్యామిలీ దాకా పోవద్దు. ఎప్పుడు కూడా రాజకీయాలు ఎప్పుడు కూడా ఇంటి బయటే ఉండాలి, ఇంటి లోపలికి పోవద్దు. రాజకీయం గడప దాటొద్దు ఎప్పుడు కూడా. రాజకీయం గడప దాటింది అంటే అవతల కూడా మీ గడప దాకా వస్తారు కదా. అట్లా రాజకీయం గడప దాటకుండా గడప బయటే ఉండాలి రాజకీయం ఎప్పుడు కూడా. కేసీఆర్ ఏందండి? కేసీఆర్ మీరు అనండి, మీకు దమ్ముంటే కేసీఆర్ని కూడా చర్చకు రమ్మని చెప్పండి అని అనండి. కానీ నువ్వు కేసీఆర్కే పుడితే అనే మాట ఏందండి? సంజయ్ అట్లా కరెక్ట్ కాదు మాట. అట్లని కేటీఆర్ ఏదో మంచిగా మాట్లాడుతున్నా, అద్భుతంగా మాట్లాడుతున్నా అని చెప్పి నేను సమర్థిస్తలేను. కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు కూడా తప్పుడు మాటలు ఉన్నాయి చాలా. ముఖ్యమంత్రిని పట్టుకొని తిట్టుడు, కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి లెక్క తయారవుతున్నాడు. రేవంత్ రెడ్డి ఎట్లయితే బూతులు తిడతారో సేమ్ కేటీఆర్ కూడా గట్లనే బూతులు తిడుతున్నాడు. అట్లా మాట్లాడొద్దు అంటున్నా నేను. సరే రేవంత్ అన్న స్టైల్లోనే రేవంత్ రెడ్డి కౌంటర్ ఇద్దాం అని అనుకోవచ్చు కేటీఆర్, కానీ రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ మొత్తం పోయింది. అసలు క్రెడిబిలిటీ లేదు ఆయనకు. జనాలు రేవంత్ రెడ్డి మాటలు విని ఆ మీటింగ్లకు వెళ్ళి సభలకు వెళ్ళి పారిపోతురు జనం, వెళ్ళిపోతురు జనం, మాకు వద్దు రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు అని చెప్పి. ఆ క్రెడిబిలిటీ వచ్చేసింది రేవంత్ రెడ్డి, అంతకు మొత్తం పడిపోయింది క్రెడిబిలిటీ. కాబట్టి సో కేటీఆర్ అప్కమింగ్ లీడర్, ముఖ్యమంత్రి అయ్యేటటువంటి వ్యక్తి. సో రేవంత్ రెడ్డి లెక్క మాట్లాడడం, బూతులు మాట్లాడితే సో కేటీఆర్ కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాం మేము. సో ఇక్కడ జరిగిన పంచాయతీ ఇదే. ఇట్లా కేటీఆర్ మాట్లాడిండు. ఆ తర్వాత సంజయ్ అన్న కూడా నువ్వు డ్రగ్స్ తీసుకుంటావానో ఇంకోటో సో సంజయ్ అన్న కూడా మాట్లాడిండు. సంజయ్ అన్న మాట్లాడినటువంటి మాటలకు పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చిండు. ఆయన ఏమన్నాడంటే బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ కలుపుకొని తింటున్నా ఏదో చెప్పిండు. మీరు ఎన్నో నేను చదువుడు కంటే ఆయన ఎప్పుడే నయం కానీ చెప్పన్నా ప్రజలకి. ఇలా మేము కూడా అనొచ్చు కదా, బండి సంజయ్ గారు ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలా నూసిపోయిన సైడ్ ఎఫెక్ట్ కి గుండె అందుకే అయిందని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ చేయాలి. విన్నారు కదా? అంటే బండి సంజయ్ అన్న చెప్పినటువంటి మాట ఏందట అంటే కేటీఆర్ కు డ్రగ్స్ టెస్ట్ చేయాలని చెప్పి సంజయ్ అన్న చెప్పిండట. అయితే దానికి కౌంటర్ ఇచ్చిండు కౌశిక్ రెడ్డి. ఏం కౌంటర్ ఇచ్చిండు? కౌశిక్ రెడ్డి సాధారణంగా కౌంటర్ ఇస్తూనే ఉంటాడు. ప్రతిపక్షం వాళ్ళకి, అధికార పార్టీ వాళ్ళకు ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి తనదైనటువంటి శైలిలో, తనదైనటువంటి లాంగ్వేజ్ లో, తనదైనటువంటి బాడీ లాంగ్వేజ్ లో ఖచ్చితంగా అధికార పార్టీ వాళ్ళకు కౌంటర్ ఇస్తాడు. ఎందుకంటే కేటీఆర్ తన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఖచ్చితంగా తన పార్టీ లీడర్ని తిట్టినప్పుడు, తన నాయకుడిని తిట్టినప్పుడు ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి రెస్పాన్స్ అవుతాడు. కాబట్టి కౌశిక్ రెడ్డి మాట్లాడి ఏమన్నాడు అంటే తంబాకు ఏది పాన్ వేసుకుంటాడు బండి సంజయ్, ఆ పాన్ లో డ్రగ్స్ కలుపుకుంటున్నాడు. బండి సంజయ్ పాన్ లో డ్రగ్స్ తింటుండు కాబట్టి జుట్టూసిపోతుంది, అందుకే గుండు అయింది అని చెప్పి కౌశిక్ రెడ్డి చెప్పిన మాట. ఈ ఒక్క మాటకు ఇదంతా జరిగింది. ఈ ఒక్క మాటకు కౌశిక్ రెడ్డి కారణం మొత్తం కూడా ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమం చేసేది. మరి ఇప్పుడు అంతకంటే ముందు అన్నది ఎవరు? సంజయ్ అన్నే కదా. కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నాడు, డ్రగ్స్ టెస్ట్ చేయాలా, కేటీఆర్ డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నాడు, ఆయన డ్రగ్స్ అది ఇది అని చెప్పి రకరకాలుగా బండి సంజయ్ అన్నే కదా మాట్లాడింది. సో డ్రగ్స్ టాపిక్ తీసిందే సంజయ్ అన్న. కాబట్టి మరి సంజయ్ అనే తీసినప్పుడు కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చిండు. ఆ కౌంటర్కి ఇదంతా జరిగింది. ఇంకో మాట కూడా కౌశిక్ రెడ్డి చెప్పిండు, ఇది కూడా వినాలి మీరు. నేను సవాల్ విసురుతున్నావు భయ్, నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని రా, కేటీఆర్ గారు టెస్ట్ కి రావడానికి సిద్ధంగా ఉన్నారు.
టైం డేట్ ఫిక్స్ చేయి. ఇలా నువ్వు బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ముగ్గురు పోయి ఇలా డ్రగ్స్ టెస్ట్ ఇస్తాం దాండి. ఎవరు డ్రగ్స్ తీసుకున్నాం మేము మనకు తెలిసిపోతుంది కదా ప్రజలకి. ఇది కూడా చెప్పిండు కౌశిక్ రెడ్డి. ఇప్పుడు డ్రగ్స్ అంటున్నావు కదా సంజయ్ అన్న, నువ్వురా, కేటీఆర్ వస్తాడు, రేవంత్ అన్న కూడా వస్తాడు, ముగ్గురు రండి డ్రగ్స్ టెస్ట్ చేసుకోండి, ఎవరికి డ్రగ్స్ పాజిటివ్ అవుతుందో చూద్దామని కౌశిక్ రెడ్డి గాముచ్చడి కూడా చెప్పిండు. కానీ బండి సంజయ్ అనుచరుల కోపం వచ్చి ఇదంతా ధ్వంసం చేసి అంత ఆగమాగ మొత్తం కార్ గీర్ అంతా కూడా బద్దలు కొట్టిరు. కథ ఇక అంతా పరిశాన్ ఉన్నది కథ. ఇంకో ట్విస్ట్ ఏంది చెప్పనా, సరే ఈ వీడియోలో చెప్పాలో చెప్పొద్దో తెలియదు కానీ పాడి కౌశిక్ రెడ్డి కార్ మీద 23,000 రూపాయల చలాన్ ఉన్నది కౌశిక్ రెడ్డి కార్ మీద. అది కూడా కౌశిక్ అన్న కట్టుకుంటే మంచుకుంటుంది. కౌశిక్ రెడ్డి కార్ మీద 23,000 రూపాయల చలాన్ ఉన్నది. జర కట్టుకో కౌశిక్ అన్న కారు మీద ఉన్న చలాను, ఎందుకన్నా మంచిది. మన కవితక్క కార్ మీద కూడా చలాన్ ఉంటుండే, మనం కట్టిందో కట్టలేదో. కౌశిక్ అన్న కార్ మీద కూడా చలాన్ ఉంది, పాడి కౌశిక్ రెడ్డి అని పడుతుంది పేరు. మీరు కావాలంటే కొచ్చి చూడు, నెంబర్ కొడితే వస్తుంది. నేను పొద్దుగానే చెక్ చేసిన. సో ఏది ఏమైనా ఈ అన్ని పక్కన పెట్టినా కూడా సో ఈ పంచాయతీ జరిగింది అంతే. ఆ పిఎంజే జ్యువెలర్లు దొంగతనం చేసింది ఎవడో తెలియదు, ఆ కథ తెలియదు, ఆ పోలీసు వాళ్ళు ఏం పని చేస్తారు ఏం కథో తెలియదు. కానీ పంచాయతీ మాత్రం అవుతుంది. పంచాయతీ మాత్రం కరీంనగర్లో ఇంకా ముదురుతుంది. ఇప్పుడు నాకు అర్థం కాక అడుగుతున్నా, ఇప్పుడు బండి మీద పోతున్నాం, బగ్గ తాగిన బండి మీద పోతున్నా అనుకో, నేను బండి మీద పోయేటప్పుడు నేనే పోలీసు వాళ్ళకి కాడికి పోయి, సార్ మేము బాగా తాగినా సార్, ఎట్టి పరిస్థితులలో మీరు నన్ను డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలి సార్ అని నేనే అంటున్నా. పోలీసులే నా తానికి వచ్చి నోట్లో పులబెట్టి ఊదురా పోయాని అంటారు. అప్పుడు ఊదితే అప్పుడు తాగినా తాగలేదో బయటపడుతుంది. ఉల్టా నేనే పోయి నేను బాగా తాగినా సార్, ఒకసారి పులబెట్టండి సార్ అని అయితే అనలేను కదా. మరి ఇక్కడ ఇదేంది కథ అంటే, కేటీఆరే పోయి నేను డ్రగ్స్ తీసుకున్నాను లేదా మీరు టెస్ట్ చేయమని చెప్పాలి కేటీఆర్. నిజంగా కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నా లేదా అనేది అధికారులు పోయి టెస్ట్ చేస్తే అయిపోతుంది కదా. సార్ మీ పైన ఆరోపణలు వస్తున్నాయి, మిమ్మల్ని డ్రగ్స్ టెస్ట్ చేయడానికి వచ్చినా, మీరు టెస్ట్ ఖచ్చితంగా మీరు సిద్ధం అవ్వాలి, మేము మీకు బ్లడ్ శాంపిల్ తీసుకుంటాం, సలైవా టెస్ట్ చేస్తాం, మీ యూరిన్ టెస్ట్ చేస్తాం, నిజంగా మీరు డ్రగ్స్ తీసుకురా లేదా అని కేటీఆర్ దగ్గర పోయి కేటీఆర్కి సంబంధించిన శాంపిల్ తీసుకుంటే అయిపోతుంది కదా. ఏమున్నది, కేంద్రంలో బండి సంజయ్ అధికారంలో ఉన్నారు, రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడు. పొద్దుగాల అయితే కేటీఆర్ డ్రగ్స్ అని చెప్పి మాట్లాడతారు కదా. మరి నిజంగా కేటీఆర్ తీసుకున్నాడో లేదో కేటీఆర్ వాళ్ళ ఇంటికి పోయి కేటీఆర్ శాంపిల్స్ తీసుకుంటే అయిపోయాయి. ఇప్పుడు కేటీఆరే బయటకు వచ్చి సార్ నేను ఏదో తీసుకున్నాను అంటారు, నన్ను మీరు చేయండి సార్, ఎంక్వైరీ చేయండి, నా శాంపిల్స్ అని తీసుకోమని కేటీఆరే చెప్పాలనా? తాగినోడే పోయి నన్ను డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయమని చెప్తారా? పోలీసులే వచ్చి పెడతారు, అది పైప్ పెడతారు, పైప్ పెట్టి ఊదు అని చెప్తారు. అప్పుడు తెలుస్తుంది అసలు కథ. ఇక్కడంతా విచిత్రం ఉన్నది. ఏది ఏమైనా అసలు ఏం పంచాయతీ అర్థం కాలే. వాళ్ళు వీళ్ళు సవాల్ విసురుకున్నాడు, తర్వాత కౌంటర్ పంచాయతీలో ఇదంతా జరిగింది అంతే. కానీ జనాలు మాత్రం చీగొడుతున్నారు ఈ నాయకులను. ఏం బూతులు మీ బూతులు, మీ కథ ఏంది? రాజకీయానికి పనిచేయనటువంటి వ్యక్తులు మీరు. రాజకీయాలు అసలు మీరు ఉండవద్దు. మిమ్మల్ని చూసి ఇప్పుడు బండి సంజయ్ అన్నను చూసి ఇట్లా రాజకీయాలు చేయాలని అనుకున్నటువంటి యువత ఏం నేర్చుకోవాలి? కేటీఆర్ని చూసి కేటీఆర్ లెక్క రాజకీయాలు చేయాలనుకునేటటువంటి యువకులు ఏం నేర్చుకోవాలి? రేవంత్ రెడ్డిని చూసి రేవంత్ రెడ్డి లెక్క ఎదగాలని అనుకునేటటువంటి యువకులు ఏం నేర్చుకోవాలి? రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న బూతులు నేర్చుకోవాలన్నా? బండి సంజయ్ అన్న మాట్లాడుతున్న బూతులు నేర్చుకోవాలన్నా? కేటీఆర్ మాట్లాడుతున్న బూతులు నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలి? మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి? జనాలు మీరు మాట్లాడే బూతులు వినాలనా? ఇంకా మీడియాకు వచ్చి మాట్లాడుతున్నారు సకదనానికి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్న రాజకీయ నాయకులకు ఎవరైనా సరే బూతులు బంద్ చేయండి, సబ్జెక్టు మాట్లాడండి. మీరు మాట్లాడే మాటలు బయట జనాలు చూస్తున్నారు, గది గమనించుర్రి. ఇదే పంచాయతీ తప్ప ఏం జరగలే ఆడ, ఏం జరగలే. పిఎంజే జ్యువెలర్ దొంగతనం జరిగింది, కేటీఆర్ పోయి ప్రెస్ మీట్ పెట్టిండు, బండి సంజయ్ రేవంత్ రెడ్డికి ఏదో లింక్ ఉందని చెప్పిండు. నువ్వు బయట పెట్టు దమ్ముంటే, నువ్వు మొగాడివైతే మీ అయ్య కూడితే నువ్వు బయట పెట్టు అని చెప్పి సంజయ్ అన్న చెప్పిండు. సంజయ్ అన్న మాట్లాడినటువంటి మాటలకు కౌంటర్ కౌశిక్ రెడ్డి ఇచ్చిండు. సో కౌశిక్ రెడ్డి మాటలు బండి సంజయ్ అన్న అనుచరులకు నచ్చలేదు. సో వాళ్ళ అనుచరులు వచ్చి కౌశిక్ రెడ్డి కారు వలగొట్టారు. ఇదే జరిగిన కథ, అంతకుమించి ఏం జరగలేదు. మరి పంచాయతీ ఎక్కడ దాకా పోతుంది ఏం కథ అనేది చూడాలి. కేటీఆర్ హరీష్ రావు కూడా ఫోన్ చేసి కౌశిక్ రెడ్డితో మాట్లాడిరట. అట్లనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లతో కూడా మాట్లాడే కార్యక్రమం చేసిరట. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.